బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాధాపూర్లో జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడిపై కేసు నమోదైంది. లింగమనేని కుమారుడు సంజూష్పై రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. సంజూష్ను అరెస్ట్ కాకుండా కాపాడుతున్న ఓ బడా కాంట్రాక్టర్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పనిచేస్తున్న ఓ బడా కాంట్రాక్టర్ ఒత్తిడి కారణంగానే పోలీసులు ఇంకా దోషిని అరెస్ట్ చేయలేదు అనేది అందుతున్న సమాచారం. ఈ నెల 16న యువతిని ఢీకొట్టింది సంజూష్ కారు. ప్రమాదంలో భారతీయ యువతి అక్కడికక్కడే మృతి చెందారు. ఇనాబిట్ మాల్ సేల్స్ విభాగంలో పనిచేస్తున్నారు భారతి. అతివేగంతో నిర్లక్ష్యంగా కారు నడిపాడు సంజూష్పై బిఎన్ఎస్ సెక్షన్స్ 106 సబ్సెక్షన్ 1 కింద కేసు నమోదైంది. లక్షరీ స్పోర్ట్స్ కారుతో యువతిని బలంగా ఢీకొట్టడం జరిగింది. సంజూష్ ఆస్టిన్ మార్టిన్ కార్ నంబర్ TG090666 అవును TG090666. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు మాధాపూర్ పోలీసులు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేశాను. ఇది నా మాట కాదు, కంప్లైంట్ కాపీలో ఉన్న ఆ కాపీ గురించి నేను అని పంచాల అశ్విన్ కుమార్ అని చెప్పి ఆ డీటెయిల్స్ అని ఇచ్చుకొచ్చారు. గత 20 సంవత్సరాలుగా లైఫ్ స్టైల్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నానని చెప్పి ఆ లైఫ్ స్టైల్ షోరూమ్ మేనేజర్ రాసిన కంప్లైంట్ లెటర్ ఇది. దీంట్లో ఏం చెప్పుకొచ్చారు, ఇక్కడ ఏమన్నారంటే 16/8/2026 ఆ రోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల 10 నిమిషాలు అంటే 15 గంటల 10 నిమిషాలు అంటే 3 గంటల 10 నిమిషాల ప్రాంతంలో 3 గంటల 10 నిమిషాలకి మీల్స్ తీసుకురావడానికి ఐటీసీ కోహనూరు దగ్గరికి వెళ్ళారు. మీల్స్ తీసుకుని తిరిగి ఇనాబిట్ మాల్ వైపు వస్తూ ఉండగా ఇనాబిట్ మాల్ ముందు ఉన్న రోడ్డుని నడుచుకుంటూ దాటుతున్న సమయంలో, అంటే ఇనాబిట్ మాల్ దగ్గర ఆ ముందు రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్ని నడుచుకుంటూ దాటుతూ ఉన్నారు. ఆ టైంలో TG09Z0666 నంబర్ కల కారు డ్రైవర్ తన కారుని అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా ఐకియా వైపు నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపుకి నడుపుతూ వచ్చి రోడ్డు దాటుతున్న భారతీముఖి తనని ఢీకొట్టాడు. ఈ ప్రమాదం కారణంగా భారతీముఖికి తీవ్ర గాయాలు, బలమైన గాయాలు జరిగాయి, రక్తగాయాలయ్యాయి. వెంటనే ఆమెను అదే కారులో అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్కి తరలించాం. అక్కడ విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ ఆమెను పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందింది అని చెప్పుకొచ్చారు. భారతీముఖితో పాటు ఉన్న పూజా అశోక్ అలోన్ ఈ విషయాన్ని నాకు తెలియజేయడంతో నేను వెంటనే అపోలో హాస్పిటల్కి వెళ్ళి చూడగా భారతీముఖి మృతి చెంది ఉన్నది. అనంతరం ప్రమాదానికి కారణమైన కారుని నడిపిన వ్యక్తి పేరు సంజూష్ అని చెప్పి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంట్లో. కావున TG09Z0666 నంబర్ గల కారును అతివేగంగా, అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా నడిపి రోడ్డు దాటుతున్న భారతీముఖిని ఢీకొట్టి ఆమె మరణానికి కారణమైన డ్రైవర్ సంజూష్పై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది 6:45కి. యాజ్ పర్ ద కాంటెంట్స్ ఆఫ్ అబౌవ్ పిటిషన్ గిరీష్ కుమార్ అని చెప్పి SI రిజిస్టర్డ్ కేస్ అండ్ క్రిమినల్ నెంబర్ 1238/2026 అండర్ సెక్షన్ 106 సబ్సెక్షన్ 1 BNS అండ్ టుక్ అప్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళివ్వడం జరిగింది. అదుగు ఆమె అండి భారతి, ఆమెని లింగమనేని కుమారుడు ఢీకొట్టింది. లింగమనేని కుమారుడు సంజూష్పై రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. సంజూష్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్న బడా కాంట్రాక్టర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పనిచేస్తున్న ఒక బడా కాంట్రాక్టర్ ఒత్తిడి కారణంగానే పోలీసులు ఇంకా దోషిని అరెస్ట్ చేయలేదు అనేది అందుతున్న సమాచారం. వదిలేస్తారా అంటే ఢీకొట్టిన వాళ్ళు బడాబాబుల కొడుకులైతే, బడాబాబుల సంతానం అయితే విడిచిపెట్టేస్తారా అండి? మన ప్రియాంక సంగతి చూడలేదా ఏం జరిగిందో? అంటే జనాలు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలని గొంతెత్తితేనే కాపాడతారా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, తనకు సంబంధం లేదు. భారతి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ పొట్టకూటి కోసం అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళింది. రోడ్డు దాటుతూ ఉంటే కారు ఉందనే అహంకారమా బలుపా
అతివేగంతో వచ్చి అతివేగమో లేకపోతే కారణం ఏదైనా కావచ్చు, అంత దుర్మార్గమా? బడాబాబులు కొడుకులైతే కాపాడేస్తావా? అదే ఒక ఆటో డ్రైవరు, ఫర్ సపోజ్ ఐఎమ్ సెయింగ్, జరగకూడదని కోరుకుందాం, ఏ ఆటో డ్రైవర్ అయితే వెంటనే తీసుకెళ్ళి జైలు వేసేస్తారు కదా, ఏమోలు ఉన్నా కూడాను. కానీ వేరే విషయంలో ఎందుకు అంటే మళ్ళీ ప్రజలు పూనుకోవాలి, ప్రజలు రంగంలోకి దిగాలి, మాకు న్యాయం చేయండి అని చెప్పి ప్రజలంతా గొంతెత్తి ప్రజలంతా గోడు పెడితే అప్పుడు బయలుదేరుతుంది వ్యవస్థ. ఏ రోజు ప్రజలంతా కలిసి ఈ వ్యవస్థకి తిలోదగా ఇచ్చడం గ్యారంటీ. ఎందుకంటే బడాబాబులకు కాపు కాసే ఏ వ్యవస్థను కూడా ప్రజలు చూస్తూ ఊరుకోరు. అంటే అందరికీ ఆపాదిస్తున్నారంటే కాదు, కొంతమంది ఉన్నారు. ఇదిగో వీడే లింగమనేని సంజూష్, అంత ప్రమాదానికి కారణమైన వ్యక్తి. ఇక్కడ రోడ్లు ఏమైనా తీరిగ్గా కనిపిస్తున్నా వీళ్ళకి? హైదరాబాద్ రోడ్లు ఏమైనా తీరిగ్గా కనిపిస్తూ ఉన్నాయా? ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నేను అరౌండ్ 5 or 6 ఆ టైంకి నేను బయటికి బ్రేక్కి వెళ్ళినప్పుడు కూడా పక్క నుంచి ఉన్నది ఎంత చిన్న సందు, దాంట్లో సర్రమని దూసుకు వెళ్ళిపోతున్న సందర్భం. అండ్ బడాబాబుల కొడుకులైతే ఇంకా విడిచిపెట్టేస్తారా అండి? పట్టుకోరా వాళ్ళని? స్ట్రైట్ క్వశ్చన్ కదా ఇది. అదే ప్రదేశంలో ఒక కారు డ్రైవరు, ఒక లారీ డ్రైవరు ఉంటే విడిచిపెడతారు, ఈ పార్టీకి పట్టుకొచ్చి ఏం చేస్తారు? అదే భారతి అనే మహిళా స్థానంలో ఒక సెలబ్రిటీయో లేకపోతే ఒక ప్రముఖుల కుమార్తె ఉంటే విడిచిపెడతారు? ఇలాగే సింపుల్ కేసు పెట్టి వదిలేస్తారా అండి? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అండ్ లింగమనేని సంజూష్ ఎక్కడున్నారు? ఆరా తీస్తూ ఉన్నారా? అప్డేట్స్ ఏంటి ఈ కేసు విషయంలో? ఒక విషయం ఈ విషయంలో ఇది కొంచెం లేట్ గా ఏపీకి సమాచారం వచ్చింది. కానీ ఈరోజు అసెంబ్లీలో లింగమనేని రమేష్ నేరుగా అసెంబ్లీకి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా మధ్యాహ్నం వచ్చారు. ఆయన్ని కలవడానికి దాదాపుగా బయట ఆయన వెయిట్ చేస్తున్న పరిస్థితి నేను చూశాను. ఇమ్మీడియట్ గా ఆయనే కాదు, నాదాల మనవడితో కూడా ఆయన చాలా సీరియస్ గా డిస్కషన్ జరుగుతోంది. అంటే ఎక్కడో ఈ విషయం మీద కొంత తడ చేయాలి, లేదు కాపాడాలి అనే అంశం అయితే జరుగుతుంది. అయితే ఒకటి, ఇది ఇష్యూ తెలంగాణలో జరిగిన విషయం. అయితే దీని మీద కేసు కూడా పెట్టారు. 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు దాకా కనీసం అంటే ఒక పలుకుబడిన వ్యక్తో లేకపోతే ఒక వ్యాపార వ్యక్తో చేస్తే పోలీసులు కేసు కట్టరా? అది ఎంత దుర్మార్గమైన చర్య మనం ఆలోచించాలి. మదాపూర్ లో ఇన్సిడెంట్ జరిగింది 16వ తారీఖున. అంటే ఈరోజు డేట్ ఏంటి? 20. ఈరోజు డేట్కి 20. మరి 16వ తారీఖు జరిగితే ఇప్పుడు దాకా దాన్ని ఎవరు హ్యాండిల్ చేశారు? లింగమనేని రమేష్ కొడుకు సంజూష్ చేసిన ఈ ఇన్సిడెంట్ లో ఇప్పుడు కూడా మీకు ఫోటోలు పెట్టారు. యాక్సిడెంట్ కి సంబంధించిన కూడా మీరు పెట్టాను, మీరు చూడండి. ఆ కారు ఏదైతే ఉందో ఆ కారు ఆస్టన్ మార్జిన్ కార్, అది తెలంగాణ TQ 09066. ఆ కారు కూడా మీకు ఇది పెట్టారు. అంటే ఎవడైనా చేసి వెళ్ళిపోవాలి, ఎక్కడైనా ఏం జరగదు అనుకునే పరిస్థితి ఎట్లా? అంటే ఈరోజు వాస్తవం ఎందుకు చెప్తానంటే, ఈరోజు నేను అసెంబ్లీలోనే ఏపీ అసెంబ్లీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇందాక వచ్చాడు. పవన్ కళ్యాణ్ కలవడానికి లింగమనేని రమేష్ వచ్చాడు. ఆయన లోపల ఉన్నారని చెప్పి లింగమనేని రమేష్, తర్వాత మంత్రిగా ఉన్న నాదండ్ల మనోహర్ కూడా ఇద్దరు కూర్చొని ఇద్దరు సపరేట్ ఇష్యూ మాట్లాడుతున్నారు. అంటే ఏం జరుగుతుంది? అంటే కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లేదు. నిజంగానే ఇట్లాంటి ఇష్యూస్ ని ఒక ప్రాణం పోయింది కదా.
అవును. ఇప్పుడు రాజమండ్రిలో ఏం జరిగింది? ఒక డాక్టర్ ప్రాణం పోయింది, ఇంకో ఊరికి ఒక ప్రాణం పోయింది. అంటే బడాపాపులు పిల్లలు అయితే ఏమైనా చేయొచ్చా ఏంటి అనేది కొంత నిజంగానే కొంత చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. బట్ ఇది పోలీసులు, తెలంగాణ పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, లేకపోతే ఆంధ్ర పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఇటువంటి విషయాలు ఎక్కడ ఎంకరేజ్ చేయరు. ఆయన కొన్ని విషయాలు చాలా సీరియస్ గా ఉంటారు. బట్ ఈ విషయాల్లో నా కళ్ళ ముందు జరిగిన సబ్జెక్టే నేను ఓపెన్ గా చెప్తున్నాను. అంటే రాజ్యసభ్యుడు సభ్యుడిగా ఎన్నికైన ఈ వ్యక్తి కావచ్చు, లేకపోతే నాగార్జున భాస్కర్తో ఇద్దరు డైరెక్ట్ గా మాట్లాడుకున్న సబ్జెక్ట్, చాలా సీరియస్ గా మాట్లాడుకున్న సబ్జెక్ట్ అయితే నేను అచీవ్ చేశాను. కానీ మరి ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఏంటి, దీన్ని ఏం చేస్తారు? ఆ పిల్లడు 20 సంవత్సరాల లేకపోతే కానీ ఏమైనా కావచ్చు. ఒక కారు, ఆస్టన్ మార్టిన్ కారు, ఆ కారు TQ0906. ఆ కారు ఒక మనిషి ప్రాణం తీసింది కదా. మనిషి ప్రాణం తీసిన తర్వాత కూడా ఇంకా ఏంటి లెక్కలేంటి, అది జరిగింది కూడా 16వ తారీఖు. ఇప్పుడు దాకా బయటికి రాలేదంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎక్కడో కొంత దీన్ని కాపాడే ప్రయత్నం చేసింది కదా. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే ఇంతమంది ఉంటే ఒక బడా కాంట్రాక్టర్ ని మీరు కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇది రేపు చాలా సీరియస్ ఇష్యూ అయితే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు సెన్సేషనైజ్ అవుతున్న సందర్భంలో ఇప్పటికైనా యాక్చువల్గా దిగే అవకాశం ఉందా? ఎందుకంటే జనసేన పార్టీ అని కానీ అంటే పార్టీకి సంబంధించి అనగానే బహుశా ప్రజల్లో కావచ్చు, లేకపోతే ఒకటి ఉంటుంది అంటే బడాబాబుల పిల్లలు కాబట్టి టచ్ చేయరు అని చెప్పి. బట్ సీరియస్ ఇన్సిడెంట్ కాబట్టి పార్టీ నుంచి ఏమైనా డైరెక్షన్స్ వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే ప్రియాంక విషయం చూసాం మనం. శిక్షణ ఒక మాట చెప్తా. ఇప్పుడు లింగంలేని రమేష్ ఇష్యూలో ఇది 16వ తారీఖు జరిగింది. ఈరోజు డేట్ అంతా 20. ఈ రోజు అంటే 1, 2, 3, 4 రోజుల దాకా ఈ రోజు ఎప్పుడైనా దీనికి సంబంధించిన ఇష్యూ బయటకొచ్చే ప్రయత్నం జరిగిందా? అంటే అక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా, తెలంగాణలో ఉన్న వ్యక్తులు కూడా ఈ కాపాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది పెద్ద ఒక మాఫియా. ఇదంతా కూడా ఏంటంటే ఎక్కడికక్కడ బిజినెస్ చేస్తారు, లేకపోతే 100 రకాలుగా చేసే వ్యవస్థలు చాలా ఉంటాయి. అక్కడ కొంత మార్కెటింగ్ చేస్తారు, మార్కెటింగ్ అనే కాదు చాలా వ్యవహారాలు నడుపుతారు. ఇక్కడ కొన్ని వ్యవహారాలు నడిపే ప్రయత్నం చేస్తారు. కానీ వ్యక్తిని అంటే మీరు చేస్తే ఎవరైనా ఒప్పుకోవాలా? ఓకే, జనరల్ గా మనం మాట్లాడుకున్నాం ఏదైనా అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేసినా సరిపోద్దా? కాంటాక్ట్ చేసేవాళ్ళు ఏం జరిగినా సరిపోద్దా? ఈ పాయింట్స్ అన్ని ట్రిగ్గర్ అవుతాయి. అంటే ఏ వ్యవస్థలో అయినా ఎక్కడైనా ఏదైనా వ్యాపారం చేయొచ్చు, లేకపోతే బిజినెస్ చేయొచ్చు, లేకపోతే ఇంకొకటి చేయొచ్చు అని చెప్పేవాళ్ళు చేస్తే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఓకే, ఇప్పుడు లింగంలేని రమేష్ కొడుకు సంజూస్ యాక్షన్ తీశాడు. అసలు ఒక అమాయకురాలు చనిపోయింది. చనిపోయినప్పుడు దాని ఎట్లా మనం లీడ్ చేయాలి? రైట్. అంటే ఎవరు అడగడా? ఈ వ్యవస్థ అడగదా? 16వ తారీఖు జరిగిన సంఘటన ఇప్పుడు దాకా ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఆశింది దాని మీద? అంటే ఓకే, లింగం రమేష్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఒక పెద్ద వ్యవస్థ ఉందో అదే తెలంగాణలో కూడా ఆయనకి అంత వ్యవస్థ ఉంది అని అనుకోవాలా? లేదు, చిన్న ఆటో డ్రైవరు లేకపోతే ఇంకొకడు చిన్న యాక్సిడెంట్ జరిగితే దాని మీద పోలీసులు ఎంత రియాక్ట్ అవుతారు?
అవును. మరి అట్లాంటి వ్యవస్థ ఒక లింగమేష్ రమేష్ కొడుకు సందేశ్ చేస్తున్నప్పుడు ఎందుకు చేయరు? రైట్. ఆ ఇష్యూ జరిగితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగలేక 4 రోజులు ఆయన హైదరాబాద్ లో ఉంది. ఈ రోజు ఆయన మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీకి వస్తే లింగమనేని రమేష్ నేరుగా వచ్చారు ఇక్కడికి. వచ్చి నేరుగా నాగన్ల మనవడితో బయట కూర్చొని ప్రశాంతంగా వాళ్ళిద్దరు చాలా సీరియస్ గా మాట్లాడుకున్న సందర్భం నేనే సాక్షిను, నేను చూసా. ఇటువంటి ఇష్యూస్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. బిఎన్ఎస్ ఏదో సెక్షన్ పెట్టారు, 106 సబ్సెక్షన్ 1. ఎట్లా ఇది? రైట్. అంటే సాధారణ వ్యక్తికి ఒక సెక్షన్, బడా బాబులకు ఒక సెక్షన్ అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి కదా. ట్రూ. అంటే ప్రస్తుతం అంటే తండ్రి ఎంపీగా ఉన్నాడు కాబట్టి కొడుకుని కాపాడే ప్రయత్నం జరుగుతోందా అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇది మళ్ళీ పొలిటికల్ పార్టీగా జనసేనకి క్వశ్చన్ అవుతుంది. కాబట్టి సీరియస్గా ఇప్పుడు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఇది వార్త రూపంలో బయటకు రానంత వరకు ఓకే, వార్తగా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు యాక్షన్లోకి దిగుతుందా? ఇప్పుడు బేసిక్ గా అది తెలంగాణలో జరిగింది. కానీ తండ్రి రాజ్యసభ సభ్యుడిగా ఎక్కడ ఎన్నికయ్యాడు? ఈపీలో కదా ఎన్నికైంది. ఈపీలో ఎన్నికయ్యాడు. ఇష్యూ జరిగింది అక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జరిగిన ఇష్యూ. దుర్గం చెరువు అంటే ఆ రూట్ లో జరిగిన ఇష్యూ ఇది. ఒక అమ్మాయి ఏదో చిక్కుడు కోసం పోయి వచ్చింది. ఆ అమ్మాయిని వచ్చే టైంలో ఇతను ఉన్న ఆస్కార్ మార్టిన్ కార్ లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అమ్మాయిని గుద్దాడు. జరిగింది కూడా 16వ తారీఖు. ఇప్పుడు దాకా ఎందుకు ఆ గవర్నమెంట్ తెలంగాణ అంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు దాని మీద రియాక్ట్ కావట్లేదు ఇప్పటిదాకా? రైట్. అది కూడా చాలా మేజర్ ఇష్యూ కదా ఇది. అవును అవును. రైట్. అది రైట్. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కృష్ణమోహన్ ఇదే అంశానికి సంబంధించి నేను ఒకసారి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రెసిడెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? పోలీసులు ఏమంటూ ఉన్నారు? సో ఇదైతే ఈ నెల 16వ తారీఖు జరిగిన ఇనార్బిట్ మాల్ దగ్గర జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి ఈరోజు పోలీసులు ప్రస్తుతం మాదాపూర్ పిఎస్ దగ్గర ఉన్నాను. సో ఎఫ్ఐఆర్లో కూడా దాదాపు సంజూష్ అనే పేరు మాత్రమే రాశారు. ఎక్కడా కూడా లింగమనేని అని మెన్షన్ చేయలేదు. పక్కన ఏదైతే తండ్రి పేరు కూడా కాలం ఏదైతే ఉందో కాలం కూడా తండ్రి పేరు కూడా రాయలేదు. సో చాలా వరకు అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి. సో ఎందుకంటే లింగమనేని కుమారుడికి సంజుకు సంబంధించి రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారు. దాదాపు 16వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదైతే ఇప్పటి వరకు కూడా నిందితుని అరెస్ట్ చేయకపోవడం కానీ లేకపోతే దానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఒక బడా కాంట్రాక్టర్, ఆంధ్ర తెలంగాణలో పనిచేస్తున్న ఒక బడా కాంట్రాక్టర్ కూడా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. సో 16వ తారీఖున ఏదైతే భారతి అనే అమ్మాయిని ఇనార్బిట్ మాల్ దగ్గర వాళ్ళు లంచ్ తీసుకొని రోడ్డు క్రాస్ చేసే టైంలో తను TG09 G0666 అనే కారు డ్రైవర్తో కారు వేగంగా వచ్చి అమ్మాయిని ఇద్దరు గుద్దడంతో ఒక అమ్మాయి అక్కడికక్కడే హాస్పిటల్ తీసుకునే క్రమంలోనే ఆ అమ్మాయి చనిపోయింది. సో తర్వాత కూడా అక్కడ దానికి సంబంధించి కంప్లైంట్ రైజ్ చేసినా కూడా ఏదైతే ఆ మాల్కి సంబంధించిన మేనేజర్ కూడా కంప్లైంట్ రైజ్ చేసింది. సో పోలీసులు ఇప్పుడు 4 రోజులుగా కూడా కేసు అయితే నమోదు చేయని పరిస్థితి. సో ఈరోజు దానికి సంబంధించి అయితే BNS 1238/2026 సెక్షన్ 106 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో దీంట్లో ఒక ఎంపీ కొడుకు, ముఖ్యంగా జనసేనకు సంబంధించి ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన లింగమనేని రమేష్ ఏదైతే ఉన్నారో తన ఎంపీ కొడుకుగా ఈ సంజూష్ ఉన్నాడు. సో దీని వెనకాల ఒక పొలిటికల్ అయితే నడుస్తుంది. సో పొలిటికల్ ఒత్తిడి కూడా పోలీసుల మీద ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో పోలీసులు కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు. సో
ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కూడా నేను ఎస్హెచ్ఓతోని మాట్లాడించే ప్రయత్నం చేశాను. బట్ ఎస్హెచ్ఓ కూడా ఇది హై ప్రొఫైల్ కేసు, ఏసీబీ తర్వాత లేకపోతే డీసీపీ కానీ ఏసీబీ కానీ మాట్లాడతారని చెప్పేసి కూడా తను నిరాకరించడం జరిగింది. సో పోలీసు ఏదైతే ఆ వెహికల్ స్వాధీనం చేసుకున్నారో, మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిన వెహికల్ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది. సో ఇన్సూరెన్స్ సంబంధించి కానీ లేకపోతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి మాకు అధికారం లేదని చెప్పేసి కూడా ఆఫ్ ది రికార్డులో పోలీసులు మాట్లాడుతున్నారు. సో యాక్సిడెంట్ అయిన వెహికల్ కూడా పోలీసులు కూడా మనకి ఎక్కడ కూడా చూపెట్టని పరిస్థితి. సో చాలా వరకు అనుమానాలు అయితే వ్యక్తమైతే దీంట్లో కనబడుతున్నాయి. సో అనుమానాలకు సంబంధించి మరికొద్దిసేపట్లో ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే కూడా ఎక్కడ మాట్లాడలేదు. సో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ లోపలికి వెళ్ళి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేను. ఈ కేసు అయితే సమాధానం ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది కాబట్టి, బికాస్ డే లాంగ్లో కావచ్చు లేకపోతే వీటి డెవలప్మెంట్స్లో కావచ్చు సొసైటీ నుంచి క్వశ్చన్స్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది, పోలీస్ మీద క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కాబట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? బికాస్ ఎస్ అస్ డిసైడ్ హై ప్రొఫైల్ కాబట్టి వాళ్ళకి హై ప్రొఫైల్ కావచ్చు, బట్ జనాలకి నార్మలైజ్ కావచ్చు, జనాల నుంచి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కాబట్టి సమాధానం చెప్పేందుకో లేకపోతే దీని మీద క్లారిటీ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని క్వశ్చన్ రైజ్ అయితే వాళ్ళ నుంచి ఏమైనా మాట వినిపిస్తూ ఉందా? నిజానికి మీరు అన్నట్టు హై ప్రొఫైల్ కేసులో ఏంటంటే అధికారులు తప్పించుకున్న ప్రయత్నం చేస్తుంటారు. పై అధికారుల పేరు చెప్పి ఇది పెద్ద హై ప్రొఫైల్ కేసు కాబట్టి మేము మాట్లాడలేము, మా పరిధి కాదు అని చెప్పేసి కూడా ఎస్హెచ్ఓ కానీ ఇప్పుడు ఏదైతే ఎస్ఐ కూడా నేను మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా మాట్లాడడానికైతే నిరాకరిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా డీసీపీ లెవెల్ కానీ లేకపోతే ఏసీపీ లెవెల్ ఆఫీసర్లు మాత్రమే మాట్లాడతారు, మాకు ఇక్కడ మాట్లాడడానికి లేదు అని చెప్పేసి చాలా కరాఖండిగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది హై ప్రొఫైల్ కేసు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే లింగంనేని రమేష్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. జనసేన నుంచి తను 2015 నుంచి జనసేనలో చాలా వరకు యాక్టివ్గా పాల్గొంటున్నారు. సో పార్టీకి లాయల్గా ఉంటారు. ఇదే చూసి మొన్న ఈ మధ్యలోనే పవన్ కళ్యాణ్ కూడా జనసేనకు సంబంధించి రాజ్యసభ నుంచి ఎంపీగా కూడా తనను నియమించడం జరిగింది. సో జనసేనకు సంబంధించి ఎంపీ కొడుకుగా ఉన్నారు. సో ఒక హై ప్రొఫైల్ కేసు. ఎంపీ కొడుకు అంటే మనం సినిమాలో చూస్తాం, రాజకీయ నాయకుల కొడుకులు ఏం చేసినా చెల్లుద్ది అన్నట్టు. సో ఈ కేసులో కూడా పర్టికులర్గా మనకు అదే కనబడుతుంది. ఇన్సిడెంట్ అయిన 4 రోజులు అయిన తర్వాత కూడా కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. దానికి సంబంధించి పోలీసులు కూడా వెనకాడుతున్నారని చెప్పేసి కూడా మనకు చాలా వరకు అనుమానాలు కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి 2 రాష్ట్రాలకు మధ్య చెందిన ఒక బడా కాంట్రాక్టర్ కూడా డీల్ చేస్తున్నాడు, పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు అంటూ కూడా ఒకంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉన్నాయి. సచిన్. రైట్ సురేష్, ఇంతకీ ఆ బడా కాంట్రాక్టర్ ఎవరై ఉంటారు? ప్రస్తుతం దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు కాపాడాల్సిన అవసరం ఏంటి? ఒక తప్పు చేసిన వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏంటి? ఇది కదా క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆ బడా కాంట్రాక్టర్కి ఆ ఇంటెన్షన్ ఏంటి? అండ్ బడా కాంట్రాక్టర్ అయినప్పుడు ఇలాంటి సందర్భంలో ఒక తప్పు చేసిన వ్యక్తిని కాపాడితే రేపు సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్టు, ఇండైరెక్ట్గా ఏ మెసేజ్ పంపించినట్టు? అండ్ విజువల్ మీరు చూస్తూ ఉన్నారు, అదిగోండి ఆ వెహికల్ అండ్ సంజూష్, అతగాడి సంజూష్, ఆ వెహికల్ ఇక్కడ మీరు చూడడం జరుగుతోంది. మాధాపూర్ ఇనార్బిట్ మాల్, అక్కడ పనిచేస్తుంది ఒక 26 ఏళ్ళ అమ్మాయి. ఏదో భోజనం కోసం బయటకు వచ్చిన సందర్భం అప్పుడే ప్రమాదం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీ చూస్తే అర్థమవుతుంది మనకి. భారతీముఖి అనే అమ్మాయి ఇనార్బిట్ మాల్లో అక్కడ లైఫ్ స్టైల్ స్టోర్స్లో పనిచేస్తుంది. ఆగస్టు 16 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మాల్కు ఎదురుగా రోడ్డు దాటుతూ ఉంది. అక్కడ మార్టిన్ కారు చాలా వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది. అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించిన సందర్భంలోనో లేకపోతే హాస్పిటల్కి తరలించిన తర్వాత ఆమె మరణించింది అని చెప్పి డాక్టర్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. హైదరాబాద్ మాధాపూర్లో ఇనార్బిట్ మాల్ దగ్గర జరిగిన ఘటన ఇది. అయితే ఎందుకు వెళ్ళిందంటే భోజనం తెచ్చుకోవడానికి తనతో పాటు పనిచేసి ఇంకొక అమ్మాయితో పాటు బయటకు వచ్చారు. వీళ్ళు ఫుడ్ తీసుకున్నారు. ఐటీసీ హోటల్ వైపు బయలుదేరారు. ఇనార్బిట్ మాల్ దగ్గరికి వచ్చారు. అక్కడ రోడ్డు దాటుతూ ఉన్నారు. ఆ రోడ్డు దాటుతుండడమే అంతే, అట్నుంచి వేగంగా వచ్చిన కారు భారతిని ఢీకొట్టింది. ఈ ఘటనలో భారతికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ భారతి మృతి చెందింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే కార్ డ్రైవ్ చేసింది సంజూష్ అని గుర్తించారు. అయితే ప్రస్తుతం సంజూష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ ఘటన మరి కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.